సద్గురుభ్యో నమః. శ్రీ గురు మాతాజీ నిర్మల మన్న పూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద తిరుపతి నరసయ్యార్య సద్గురు పరబ్రహ్మణే నమః. భజ గోవిందం దీని నుండి ఇది వరకు మనము 1, 2, 3, 4, 5, 6 నిన్నటి వరకు చూసినాము ఆ శ్లోకాలలో. ఇప్పుడు 7వ శ్లోకం, దాని తాత్పర్యం చదివి వినిపిస్తాను, విందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందము భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే నహి నహి రక్షతు డొక్రున్ కర్ణే అని. దాని తర్వాత బాలాస్తావత్ క్రీడాసక్తా తరుణాస్తావత్ తరుణీసక్తా వృద్ధాస్తావత్ చింతాసక్తా పరమే బ్రహ్మణి కోపిన సక్తా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యంలో క్రీడ అంటే ఆటల యందు ఆసక్తితోనూ, యవ్వనంలో యువతి దాని యందు ఆసక్తితోనూ, వృద్ధాప్యములో చింతలతోనూ కాలక్షేపం చేసేస్తాడే గాని అయ్యో ఆ పరబ్రహ్మమునందు ఎవడును అనురక్తుడు కాడు గదా. జీవితం పొడుగున తన 24 గంటల సమయాన్ని ఏవేవో వ్యాపకాలతో నింపేస్తాడు మానవుడు. తన దేహేంద్రియాల్ని తృప్తిపరచటానికి, పరివారాన్ని సుఖపెట్టడానికి, 10 తరాలకు సరిపడా సంపాదించడానికి రాత్రి పగలు శ్రమించి జీవితం అంతా కొట్టుకుంటాడు. మానవ జన్మయే అతి దుర్లభమైనది. అమూల్యమైనట్టి ఆ అవకాశాన్ని మోక్ష సాధనకై వినియోగించాలనే ఇవ్వబడింది ఈ మానవ జన్మం. కానీ దానిని క్షుద్రమైన లౌకిక వ్యాపారాల్లోనే దుర్వినియోగపరుచుకుంటున్నాడీ నిర్మానవుడు అని జాలి పడుతున్నారు జగద్గురువులు. దేని యందైనా ఆసక్తి, అనురాగం, సంగము కలిగితే అది మనుజుని కాళ్లకు గొలుసులాగా బంధించి పైకి లేవనీయదు. బాల్యంలో ఆటపాటల యందుండు ఆసక్తి బంధించుతుంది. ప్రౌఢ వయస్సులో సంసార బరువు బాధ్యతలు బంధించుతాయి. వృద్ధాప్యంలో అనేక రకాల చింతలు, పూర్వపు ఆశా నిరాశలు, గతించిన అధికార బలదర్పాలు, ప్రస్తుతపు అనారోగ్య శక్తిహీనతలు గురించిన చింతలు ఇవి బంధించుతాయి. జీవితం అంతా ఈ విధమైన బంధనాలతోనే సతమతమవుతుంటాడు గాని పరబ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడు. ఇది చాలా శోచనీయ స్థితి కదా. అందుకే ఇన్ని అవస్థలలో పుట్టిన కానుంచెల్లి చనిపోయేదాకా ఎప్పుడు మనకు సంసార ఈ గోల. అందుకే
మరి ఎప్పుడు తను అనగా దైవం అనగా ఎవరో తెలుసుకునేటువంటిది ఎప్పుడు ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి చివరికి మానవ జన్మకు వచ్చినాము. కాబట్టి ఇటువంటి మానవ జన్మలో కూడా తెలుసుకోకపోతే మళ్ళీ అన్ని జన్మలు తప్పవు అని పెద్దల వాక్యం. ఇక 8వ శ్లోకంలో చెప్తున్నారు, కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. నీ భార్య ఎవరు, నీ పుత్రుడెవరు, నీవెవరి వాడవు? ప్రశ్నలు. ఎక్కడి నుండి వచ్చావు? ఈ సంసారము అతి విచిత్రమైనది సుమా. ఈ తత్వం గురించి నీవు ఇప్పుడే బాగుగా విచారణ చేయబోయి తమ్ముడా, అంటే ఓ భ్రాంతుడా, అంటే బాగా భ్రాంతులతో కూడినటువంటి వాడ. అన్నీ భ్రాంతులే, అందరి మీద అన్నిటి మీద భ్రాంతులే కాబట్టి తమ్ముడా అంటే ఓ భ్రాంతుడా అని చెప్తుండే ఇక్కడ. భార్య బిడ్డలు, సంసారం ఇవన్నీ మానవుని మనుగడకు అత్యవసరమైన అంగులే. వీటిని వదులుకొని పారిపోమ్మని ఎవ్వరు చెప్పలేదు, సరికదా. వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం అతి విశిష్టమైనదిగాను, జాతి అభివృద్ధికి సమాజ సంక్షేమానికి అత్యవసరమైనదిగాను గుర్తించబడింది. అవివాహితులు కేవలము తమ గురించే పాటుపడుతూ స్వార్థపరులుగా తయారవచ్చునేమో గాని వివాహితులు మాత్రం తమ పరివారం గురించి కొన్ని త్యాగాలు చేయవలసి ఉండటం చేత సమిష్టి క్షేమం కోరే త్యాగశీలురై ఉంటారు. గృహస్థులకు సంఘజీవులుగా సమాజం పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ మహాత్ములు చెప్పేది ఏమిటంటే, ఈ వ్యాపకాల్లోనే తగులుకొని సంసార నిర్వహణే పరమ ధ్యేయమని భ్రమపడి అందులోనే మునిగి తేలుతూ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదు అని, మానవ జన్మకు పరమావధి ఏమిటో, దానిని చేరడానికి ఏమి చేయాలనో విచారణ చేసి మెలగమన్నారు. ఈ విచారణలో మొట్టమొదటి ప్రశ్నయే నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నా గమ్యం ఏమిటి, ఎవరికి చెందిన వాడను, నా చుట్టూ ఉన్న ఈ వ్యక్తులెవరు, వీరితో నాకు ఉన్నట్టి ఈ అనుబంధం ఏమిటి మొదలైన ప్రశ్నలకు సరి అయిన సమాధానాలను అన్వేషించాలి. ఇక మనమంతా ఒక తీర్థయాత్ర స్పెషల్ రైలు బండిలోని ప్రయాణికుల వంటి వారం. ఎక్కడెక్కడి వ్యక్తులు వచ్చి చేరుతారు. వాళ్ళలో కొంతమందితో మనకు సన్నిహితమైన స్నేహం ఏర్పడుతుంది. ఒకరి కష్ట సుఖాలు వేరొకరు పంచుకుంటాం, పరస్పరం సేవలు చేసుకుంటాం, మరి వరుసలు కట్టుకుంటాం. ఇక యాత్రలలో కలిసిమెలిసి తిరుగుతూ అనేకమైన అనుభవాలను పొందుతూ ఆనందిస్తూ గడిపేస్తాం. యాత్ర ముగియగానే ఎవరు దిగవలసిన ఊళ్ళో వారు దిగిపోయి వెళ్ళిపోతాం. అంతటితో ఆ అనుబంధం సరి.
అదేవిధంగా జీవి యొక్క అనంత యాత్రలో లెక్కలేనన్ని మజిలీలుంటాయి. ఒక్కొక్క మజిలీలో అనేక మందితో సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంబంధాలన్నీ తాత్కాలికమైనవే. ఈ సత్యాన్ని గ్రహించలేక వాటికి శాశ్వతమైన విలువలనిచ్చి బంధనాలనేర్పరచుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు. ఈ బాంధవ్యాల యథార్థ తత్వాన్ని తెలుసుకోరా తమ్ముడు అని అతి వాత్సల్యముతో ఆచార్యుల వారు చెప్పారు. కొన్ని పుస్తకాల్లో భ్రాతః బదులుగా భ్రాంతః అని ఉన్నది. భ్రాంతి చెందినవాడా అని అర్థం. ఈ పదం కూడా ఈ సందర్భానికి సరిపోతుంది అని చెప్తారు మహాత్ములు. కాబట్టి అలాంటి మరి ఈ యొక్క మజిలీ లాంటి తీర్థయాత్ర లాంటి కుటుంబంలో మనం పుట్టిన కాంచెని మన కుటుంబ వ్యవస్థ కూడా భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఇదంతా మనం తీర్థయాత్ర చేసినటువంటి స్నేహితులు చేసి ఎవరి స్థానాన వారు దిగిపోయిన ప్రకారం అప్పుడు బాధపడం. కానీ ఇక్కడ మనకు వీరితో కలిసి ఉన్నాం కాబట్టి ఆ భ్రాంతిలో ఆ భ్రమలో పడి మరి అందులోనే కొట్టుమిట్టాడుతాం. కాబట్టి నిజాన్ని తెలుసుకొని తాను ఎవరో, తాను ఎక్కడ నుంచి వచ్చిందో, వచ్చి ఏమి చేయాలనో అది తెలుసుకోకపోతే మరి మనకు మళ్ళీ జనన మరణాలు తప్పవని ఈ యొక్క పెద్దల వాక్యాలు చెప్తున్నారు. ఇక 9వ దీన్ని శ్లోకాన్ని చూద్దాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగం వలన నిస్సంగం అంటే సంగరాహిత్యం ఏర్పడుతుంది. నిస్సంగం వలన దేని యందు వ్యామోహం కలగకుండా ఉంటుంది. వ్యామోహము లేని మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి నిశ్చల తత్వమే సత్యశోధనకు అనువైన స్థితి అయి జీవన్ముక్తిని సాధిస్తుంది. నిస్సంగం, అసంగం సంగరాహిత్యం. నిస్సంగం అంటే అసంగం అంటే సంగరాహిత్యం అనగా దేని యందు ఏ విధమైన అనురక్తి లేకుండడం. సంగం ప్రగాఢమైన అనుబంధం అన్నట్టు. వస్తువులందు, వ్యక్తులందు, విషయాలయందు ఏర్పడుతుంది. సంగము సంకెళ్ళ వలె మానవుని బంధించి వేస్తుంది. ప్రాపంచిక విషయాల్లో, లౌకిక వ్యాపారాల్లో తగులుకుంటున్న కొద్దీ ఈ బంధనాలు మరింత దృఢమైపోతాయి. దీనికి విరుగుడు సత్సంగమే అని పేర్కొన్నారు. సత్సంగం అంటే సజ్జనులతోనూ, సత్గ్రంథములతోనూ, సత్ చింతనలతోనూ, సత్ కర్మలతోనూ, సత్ స్వరూపునితోనూ సంగం, సాంగత్యం అంటే సంపర్కం అలా ఏర్పరచుకోవడము
సత్సంగం మానవునికి ఎనలేని మేలును చేకూరుతుంది. సత్సంగ మహిమల్ని గూర్చి అనేకమైన ఉదంతాలు చెప్పబడ్డాయి. సత్సంగమే జీవన్ముక్తికి ప్రథమ సోపానంగా ఈ శ్లోకములో చెప్పారు. సత్సంగం వలన మనుజుడు తన గమ్యమేమిటో, ఏది సత్యమో, ఏది నిత్యమో, దేనిని పొందాలో, దేనిని త్యజించాలో అనే విషయాల్లో విచక్షణ జ్ఞానాన్ని పొంది పెంపొందించుకోగలడు. సత్పురుషుల నుండి, సద్గ్రంథాల నుండి ఆధ్యాత్మిక సత్యాలను, సాధన సూత్రాలను తెలుసుకోగలడు. సంకుచితమైన స్వార్థ ప్రయోజనాల నుండి అతని దృక్పథం విశాలమై సమాజ సంక్షేమం, సర్వమానవ కళ్యాణాల వైపు వికసిస్తుంది. నేను, నాది అనే ఆలోచనలు తగ్గుతున్న కొద్దీ అతను ఎదుగుతుంటాడు. దేని యందు అతనికి సంగము ఏర్పడదు. వస్తువులందు, విషయాలందు, వ్యక్తులయందు అతనికి ఎలాంటి వ్యామోహము పుట్టదు. సంగము, వ్యామోహము లేని వ్యక్తికి ఆశ నిరాశలు, మానాలు, రాగద్వేషాలు అంటవు. ద్వంద్వాలకు అతీతమైన మనస్సు నిశ్చలమవుతుంది. నిత్యము ప్రశాంతమవుతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది. శుద్ధ చిత్తమే ఆత్మదర్శనానికి అనువైన క్షేత్రం. పరిశుద్ధ హృదయ మందిరమే పరమాత్ముడు ప్రకాశించు స్థానం. ఈ విధంగా సత్సంగమే పరమాత్ముని చెంతకు చేర్చునట్టి పువ్వుల బాటలో ప్రథమ సోపానం. గృహస్థులు సంసార బాధ్యతల నుండి పారిపోయి సన్యసించమని గురువులు చెప్పలేదు సరికదా. అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి దేనియందు తగులు కొనక అనిత్యమైన వస్తు విషయ వ్యక్తులకు ఎంత విలువనివ్వాలో అంతే ఇస్తూ సత్సంగాల్లో పాల్గొని నిశ్చల తత్వాన్ని, జీవన్ముక్తిని సాధించాలి అన్నారు. అందుకే ఎన్నో పుణ్యకర్మలు కానీ, ఎంతో తపస్ఫలం కానీ ఎన్ని చేసినప్పటికైనా అన్నిటికంటే గొప్పనైన ఫలితము ఈ సత్సంగం ఒక్కదానిలోనే. ఇదే గొప్పనైన ఫలితం అని చెప్పి పెద్దలు చెప్పి దీనికి ఎన్నో ఉపమానాలు, విశ్వామిత్రుడు వశిష్ఠుల యొక్క ఉపమానం కూడా తెలియజేసినారు. అది మీరందరూ కొంత వినే ఉంటారు. ఏది సత్సంగము గొప్పదో, తపస్సు యొక్క ఫలితం గొప్పదో వాళ్ళిద్దరు కలిసి మరి అనుకున్నప్పుడు సత్సంగమే గొప్పదిగా తేలింది. కాబట్టి ఎందుకంటే సత్సంగంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ మనకు లభిస్తాయి, తెలుస్తాయి. అవి ముఖ్యమైనవి కాబట్టి వాటిని తెలుసుకోవడమే మనకు జీవన్ముక్తి అని దీని ద్వారా మనకు తెలియజేసినారు. ఇక 10వ శ్లోకంలో వయసి గతకః కామ వికారః శుష్కే నీరే కః సకారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వే కః సంసారా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటాడు. వయస్సు గతించి యవ్వనము క్షీణిస్తే ఇక కామ వికారం, తృష్ణ ఎక్కడుంటుంది? ప్రశ్న. నీరు ఎండిపోతే ఇక చెరువు ఎక్కడుంటుంది?
సిరి సంపదలు హరించుకుపోతే ఇక ఆశ్రిత జనాలు ఎక్కడ ఉంటారు? తత్వజ్ఞానం కలిగితే ఇక సంసార వ్యామోహం ఎక్కడుంటుంది అని ఒక కారణం ఉంటేనే గాని ఏ కార్యం జరగదు. కామతృష్ణ విజృంభించటానికి వెనుకనున్న కారణం వయసుతో పాటు ఉరుకుతున్న యవ్వనము పొంగు. ఒక లోతైన స్థలం చెరువు అనిపించుకోవటానికి కారణం దాని నిండా ఊరి చేరి నిలిచి ఉన్న నీరు. ఒక వ్యక్తి చుట్టూ చేరి మనుష్యులు ఆశ్రయించుకొని ఉండటానికి కారణం అతని వద్దనున్న సిరి సంపదలు. మానవుడు మిథ్యా సంసారాన్ని పట్టుకొని వేలాడటానికి కారణం అతని అవిద్య. కార్యకారణ న్యాయం ప్రకారం కారణాన్ని తొలగిస్తే కార్యం ఉండదు. వాసనలనబడు జలాలు నిండియున్నప్పుడే మనస్సు మానస సరోవరం అయి ఉంటుంది. వాసనలు ఖర్చయిపోయినప్పుడు సరోవరం ఎండిపోయి ఆలోచన బీజాలు మాడిపోతాయి. అట్టి క్షేత్రాన్ని అలికి శుద్ధం చేసి ఆసనం వేసి ఆత్మారాముని ఆహ్వానించాలి. ఇక్కడ సంసారం అంటే పూర్వ సంస్కార కర్మలతో కూడిన వాసనామయమైన మనస్సు. ఈ మనస్సే సకల కర్మలకు ఉత్పత్తి స్థానం. మనస్సును సరస్సుగాను, జలాలు వాసనలుగాను, జలచరాలు నీటి లతలు, ఆకులు పువ్వులు కర్మలుగాను గ్రహించాలి. తత్వజ్ఞానం కలిగిన తరువాత అనగా జ్ఞాన భాస్కరుని తాపంచే నీరు అంటే వాసనలు ఎండిపోయి జలజీవాలు అంటే కర్మలు మాడిపోయిన తరువాత చెరువు వలె సంసారం అదృశ్యమైపోతుంది. అవిద్య మాయ యొక్క అంశము లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను కనిపించజేయడం మాయ యొక్క లక్షణం. కొయ్య మీద ఆరబెట్టబడి గాలికి కదులుతున్న గుడ్డ చీకటిలో భూతం అను భ్రమను కలిగిస్తుంది. చీకటిలో త్రాడు పాము అనే భ్రమను కలిగిస్తుంది. ఈ భ్రమలకు చీకటి అనబడు అవిద్యయే కారణం. వెలుగు ప్రవేశించగానే చీకటి అదృశ్యమై భ్రమ తొలగి కొయ్యమీది గుడ్డ తాడు యథాతథంగా కనిపిస్తాయి. అక్కడ భూతం గాని పాము గాని అసలే లేవు. కానీ అవి ఉన్నట్టుగా భ్రమ. భయం కలగటానికి కారణం చీకటి. అవిద్య అలాగే అంతా అన్నింట వ్యాపించి ఉన్న పరమాత్మ బదులుగా అవిద్య వలన మానవునకు కనిపించేది నానారూప గుణాలతో భూతంలాగా నాట్యం చేస్తున్న ప్రపంచం. దీనినే సంసారం అంటారు. ఈ సంసారం యొక్క మిథ్యా స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత ఇక ఆ సంసారం అనేది ఎక్కడుంటుంది? వెలుగు రాగానే అదృశ్యమైన భూతంలాగా సంసారం అదృశ్యమవుతుంది. ఈ సంసార బంధాల బాధల నుండి విముక్తి పొందాలంటే నిజతత్వానుభూతిని కలిగించునట్టి జ్ఞానాన్ని సంపాదించాలి. జటిలమైన వేదాంత సూక్ష్మాన్ని చిన్న చిన్న ఉపమానాలతో సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పటం ఆదిశంకరుల ప్రత్యేకత అని మనకు ఈ వాసనల బలం ఎంతవరకైతే ఉంటుందో అజ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో జలము ఇనికిపోయినాక వట్టి చెరువు ఎలా ఉంటుందో ఈ మనసులో ఉన్నటువంటి వాసనలన్నిటిని తొలగిస్తే
ఆ జ్ఞానం చేత ఇక స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మనసు తయారైతది అని చెప్పని దీనివల్ల మనకు తెలియజేసినారు. ఇక 11వ శ్లోకం చూద్దాం. మా కురుదన జన యౌవన గర్వం అరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీకు విశేషమైన ధనమున్నదని గాని ప్రజల మద్దతు ఉన్నదని గాని యవ్వన శక్తి ఉన్నదని గాని గర్వించకు. వీటినన్నింటిని కాలం ఒక్క నిమిషంలోనే అరించి వేయగలదు సుమా. ఇదంతా మాయామయమని గుర్తించి బ్రహ్మ పదాన్ని తెలుసుకొని అందు ప్రవేశించు నువ్వు అని వెనుకటి శ్లోకాల్లో, అంటే ఇదివరకు జరిగిన శ్లోకాల్లో ధనము గురించి, ధనాగమ తృష్ణల వలన కలుగు ప్రతిబంధకాల గురించి చెప్పి ఇప్పుడు తన ధన సంపదలను చూసి గర్వించవద్దని చెప్తున్నారు. ధనము ఎంత నిలకడ లేనిదో ధనాన్ని చూసి చుట్టూ చేరు మంది మార్బలం వారిచ్చు అండదండలు కూడా అంత నిలకడ లేనివే. ఇక యవ్వనము తెచ్చి పెట్టు అంగబలం, యవ్వనం వలన తెచ్చిపెట్టే అంగబలం, కండబలం, శక్తి సామర్థ్యాలు మాత్రం శాశ్వతమా అంటే కానే కాదు. వ్యాధుల వలన, వార్ధక్యం వలన అవి కృషించి నశించునట్టివి. ధనబలం, జనబలం, యవ్వన బలం అన్ని తాత్కాలికమైనటివే. కాలం యొక్క తాకిడికి తట్టుకోలేక హరించుకుపోయేటట్టివే. ప్రాణవాయువుతో పాటు అన్నీ గతించిపోతాయి. కాలము దోపిడి దొంగలాగా ప్రాణంతో సహా అన్నింటినీ అపహరించుకొని పోతుంది. మాయామయం అఖిలం, సర్వము మాయచే ఆవరించబడి ఉన్నది. మాయ అంటే ఒకప్పుడున్నట్టు కనిపించి తరువాత కనిపించనిది, క్షణికములు, బుద్బుద్ధ ప్రాయాలు లేదా అసలే లేనివి ఉన్నట్టు కనిపించునట్టిది. భ్రమలు, ఎండమావులు మానవుడు గర్వించుచుండు ఈ ధన జన యవ్వనాది సంపదలన్నీ మాయతో కూడి ఉన్నట్టి క్షణభంగురాలు. కాలగర్భంలో ఎప్పుడు కలిసిపోతామో తెలియలేనట్టివి. వీటిని పట్టుకొని విర్రవీగకోయి వెరినాయనా, శాశ్వతమైన బ్రహ్మ పదాన్ని చేరటానికి మార్గం చూపే జ్ఞానాన్ని సంపాదించు. ఓ గోవిందుని భజించు, ఆ గురువుగారి అనుగ్రహం పొందు అన్నారు ఆచార్యుల వారు. ఇక్కడ గురు గోవింద్ అనేటువంటి విషయాన్ని కూడా ఇదివరకు ఒకటే అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసినారు. ఎన్నడూ మనకు బలము, యవ్వనము, ధనము ఉన్నంతసేపు, ఈ సంపదలు ఉన్నంతసేపు మన వారందరూ దగ్గర చేరుతురు. మనందరికీ తెలిసిన నిజమే ఇది. ఇది లేని నాడు ఎవరు దగ్గరికి రారు అనేది జీవితంలో సత్యమైనటువంటి విషయమని దీన్ని చూసి మురిసిపోకోయి అని చెప్తున్నాడు. ఇక 12వ శ్లోకంలో ఏం చెప్తారో విందాం. దినయౌ మిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాత శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచత్యాశావాయు భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే. రాత్రి పగళ్ళు, ఉదయము సాయం సంధ్యలు, శిశిర వసంతాది ఋతువులు క్రమం తప్పకుండా ఒకదాని వెనుక ఒకటిగా వస్తూ పోతూ చక్రంలాగా తిరుగుతూ ఉంటే, కాలం వినోదంగా ఆడుకుంటూ ఆయువును అరించుకుపోతుంటే, మానవుడు మాత్రం తన ఆశ, కాంక్ష, మమకారాల గూడును విడవకుండా అంటిపెట్టుకొని ఉంటాడు. అందుకే భగవంతుని సృష్టిలో కాలగమనం అతి అద్భుతమైనది. నియమబద్ధంగా నిర్ణీత క్రమంలో నిర్విరామంగా కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది. ఉషోదయం పగలు, సాయం సంధ్య రాత్రి, మళ్ళీ ఉషోదయం. ఈ విధంగానే రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను, నెలలు సంవత్సరములుగాను, మరి వసంత గ్రీష్మ వర్ష శరతు ఏమంత శిశిర మరల వసంత ఋతువులుగాను, ఋతువులు సంవత్సరాలుగాను మారి మారి కాలచక్రం సాగిపోతూనే ఉంటుంది. దాని గమనాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. అది ఎవరి కోసము ఆగదు. ఈ విధంగా కాలము నటరాజ నృత్యములాగా లయబద్ధంగా నాట్యం చేసుకుంటూ పోతూ తన పాదాల కింద అనేక జీవరాశుల కాలాన్ని అనగద్రొక్కి అరించి వేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైన సంహార క్రియ. జన్మదినాలు జరిపించుకుంటూ సంతోషిస్తాడు మానవుడు. జన్మదినాలను జపించుకుంటూ పుట్టినరోజులని దాన్ని చూసుకొని సంతోషిస్తాడు మానవుడు. కానీ ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంటే తన నిష్క్రమణ ద్వారం దగ్గరకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నట్టుగా గ్రహించడు పాపం. ఈ లోకంలో ఇంకా 10 కాలాలు ఉంటాను అనుకొని పథకాలు వేస్తుంటాడు. అరతి నిమేషాత్ కాలః సర్వం అనేది ఒక్క క్షణంలో సర్వము హరించి వేయడానికి కాలము కాచుకొని ఉంటుందని గుర్తుంచుకోడు. ఈ ఆశాపాశాలను సడలించుకొని ఈ జగన్నాటక రంగస్థలాన్ని విడిచిపెట్టేలోగానే చేయవలసిన సత్కర్మలన్నీ చేసివేయాలి. అమూల్యమైన ఈ మానవ జన్మను క్షుద్రమైన లౌకిక వ్యాపారాల్లో వ్యర్థం చెయ్యరాదు. ఆధ్యాత్మిక చింతనను తర్వాత ఎప్పుడో తీరికగా చేసుకోవచ్చులే అనుకోరాదు. ఆ మంచి రోజు రాకముందే కాలం మనపై కాలు వేయవచ్చు. అందుచేత ఈ ఆశా మోహాలు వీడి కర్తవ్యం తెలుసుకొని గమ్యం వైపు సాగిపో అనున్నది ఈ శ్లోకంలోని ఉపదేశము. మనకు ఇక్కడి వరకు 12 అంటే 12 జ్ఞేయ రూపంలో ఉన్నటువంటి విషయాల్ని చదివి వినిపించడం జరిగింది. ఇందులో మనం చాలా ఒక్కొక్క దాన్ని బాగా విచారణ చేస్తే ఎంతో ఇంకా లోతుగా మనం విచారించి తెలుసుకునే విషయాలు ఉంటాయి. ఎందుకంటే సమయం మనకు ఈ ఆడియోలో అంత సమయాన్ని కేటాయించడం కలగదని, మనం వీటిని విని వీటిలో ఉన్న దాని గురించి ఇంకా విశ్లేషణగా మరి విచారణ చేసి ఇందులో ఉన్నటువంటి ఆ విషయాలని బాగా గ్రహించుకొని చెప్పిన వాటిని మనం అనుభూతికి తెచ్చుకొని దాని ప్రకారంగా మనం ఆ వైరాగ్య స్థితిని కల్పించుకుంటే బాగుంటుంది అని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి మరి ఇద్దరితో దీన్ని ముగిస్తూ మళ్ళీ రేపు కొనసాగిద్దాం. సద్గురు మహారాజుకు జై.